హలో ఫ్రెండ్స్, జై మా లక్ష్మి, జై భోలేనాథ్. మా ఛానెల్కు స్వాగతం. ఈరోజు వీడియో మీ కళ్ళు తెరిపిస్తుంది. 99% మంది తెలియకుండానే ఈ తప్పు చేస్తున్నారు, మరియు ఈ ఒక్క తప్పు వల్ల వారి ఇళ్ళు నాశనమవుతున్నాయి. లక్ష్మీదేవి కోపంగా వెళ్ళిపోతోంది, సంపద దేవత ఇంటిని వదిలి వెళుతోంది, మరియు శ్రేయస్సు శాశ్వతంగా ముగుస్తుంది. ఈరోజు మేము మీకు లేఖనాలలో వ్రాయబడిన షాకింగ్ వాస్తవాలను చెప్పబోతున్నాము. ఈ 4 వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల కలిగే భయంకరమైన పరిణామాల గురించి. మీరు మీ ఇంటి మరియు లక్ష్మీ యొక్క శాంతి మరియు ఆనందాన్ని కాపాడుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. లైక్ బటన్ను నొక్కండి, అన్ని నోటిఫికేషన్లను ఆన్ చేయడానికి బెల్ నొక్కండి మరియు మాతృదేవత మిమ్మల్ని రక్షించేలా వ్యాఖ్యలలో జై మా లక్ష్మి అని రాయండి. ప్రారంభిద్దాం. ఈ వీడియో మీ జీవితాన్ని మారుస్తుంది. హర్ హర్ మహాదేవ్. పొరపాటున కూడా ఈ 4 వస్తువులను ఇతరులకు బహుమతిగా ఇవ్వకండి, ఎందుకంటే వాటిని దానం చేయడం ద్వారా ఇంటి లక్ష్మి కోపంగా వెళ్ళిపోతుంది, ఆనందం మరియు శాంతి చెదిరిపోతుంది, సంపద నాశనం అవుతుంది, తగాదాలు మరియు ఇబ్బందులు పెరుగుతాయి, పిల్లలు ప్రతికూలంగా ప్రభావితమవుతారు మరియు కుటుంబ దేవత కూడా కోపంగా ఉంటుంది. ఈ 4 వస్తువులు ఉప్పు, ఇనుము, ఏదైనా వస్తువు, కత్తెర, కత్తి వంటి పదునైన వస్తువులు మరియు నల్ల బట్టలు. ఈ 4 వస్తువులను ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. వ్యక్తి ఎంత సన్నిహితుడైనా, ఎంత ప్రియమైన స్నేహితుడైనా, బంధువు అయినా లేదా పొరుగువాడైనా, ఎందుకంటే ఈ 4 వస్తువులు లక్ష్మిని తరిమికొట్టడమే కాకుండా రాహు, కేతు, శని ప్రభావాన్ని పెంచడం ద్వారా ఇంట్లో అశాంతి, అప్పు, వ్యాధి మరియు పేదరికాన్ని కూడా ఆహ్వానిస్తాయి. ఈ 4 వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి మరియు మీ ఆనందం శాశ్వతంగా ఉండటానికి వాటిని ఇంట్లోకి తీసుకురావడానికి మరియు తీసుకెళ్లడానికి నియమాలు ఏమిటో ఈరోజు మనం మీకు వివరంగా చెప్పబోతున్నాము. మొదటి విషయానికి ఉప్పు. హిందూ గ్రంథాలలో ఉప్పు చంద్రుడు మరియు శుక్రుడి కారకంగా పరిగణించబడుతుంది మరియు ఇంట్లో ఉప్పు ఉండటం లక్ష్మీదేవి నివాసానికి చిహ్నం, కానీ ఉప్పును ఎవరికీ దానం చేయకూడదు లేదా బహుమతిగా ఇవ్వకూడదు. ఎందుకంటే ఉప్పు ఇవ్వడం వల్ల ఇంటి ఆనందం మరియు శ్రేయస్సు పోతుంది. ఇది నిరంతర సంఘర్షణను సృష్టిస్తుంది, భార్యాభర్తల మధ్య విభేదాలను పెంచుతుంది, పిల్లల చదువుకు ఆటంకం కలిగిస్తుంది మరియు ఆదాయానికి అన్ని మార్గాలను అడ్డుకుంటుంది. మన పెద్దలు ఉప్పు ఇవ్వడం వల్ల ఇల్లు హరాం అస్పష్టంగా అవుతుంది, అంటే ఇల్లు దాని శ్రేయస్సును కోల్పోతుందని చెప్పేవారు. ఎవరైనా అనుకోకుండా ఎవరికైనా ఉప్పు ఇస్తే వెంటనే వారి నుండి కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఉప్పు కొనాలి, అది కేవలం ₹1 అయినా కూడా. ఇది పాపాన్ని తొలగిస్తుంది. అదేవిధంగా ఎవరి నుండి ఉప్పు అప్పుగా తీసుకోకూడదు, అవసరమైతే దానికి చెల్లించాలి. ఉప్పును ఎప్పుడూ ఖాళీ పాత్రలో నిల్వ చేయకూడదు, దానిని ఎల్లప్పుడూ నిండుగా ఉంచాలి. రాత్రి పడుకునే ముందు ఉప్పు పాత్రను మూసి ఉంచండి, లేకుంటే అది రాహువు యొక్క చెడు దృష్టి ద్వారా ప్రభావితమవుతుంది. ఉప్పును ఎప్పుడూ నేలపై ఉంచకూడదు, దానిని ఎల్లప్పుడూ ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి. నేలను తుడుచుకునేటప్పుడు ఎల్లప్పుడూ నీటిలో చిటికెడు ఉప్పు వేయండి, ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది. అయితే తుడుపుకర్ర నుండి వచ్చే నీటిని ఎప్పుడూ తులసి మొక్కలో పోయకూడదు. ఉప్పును బహుమతిగా ఇవ్వడం వల్ల ఇంటికి చాలా పేదరికం వస్తుంది, ప్రజలు సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి కష్టపడుతున్నారు. చాలా ఇళ్లలో ఉప్పును బహుమతిగా ఇవ్వడం వల్ల అప్పుల భారం పెరిగి వ్యాపారం నాశనమైంది, కాబట్టి పొరపాటున కూడా ఎవరికీ ఉప్పు ఇవ్వకండి. రెండవ విషయానికి ఏమిటంటే ఇనుము లేదా ఇనుముతో చేసిన ఏదైనా వస్తువు, అది ఇనుప బ్రాస్లెట్, ఇనుప పాన్, ఇనుప కడాయి, ఇనుప చెంచా, ఏదైనా ఇనుప పాత్ర లేదా ఇనుప విగ్రహం అయినా. ఇనుము శని దేవుడు మరియు రాహువు యొక్క కారకం మరియు దానిని దానం చేయడం ద్వారా శని, రాహువు యొక్క చెడు దృష్టి ఇంటిపై పడుతుంది, ఇంట్లో అప్పు పెరుగుతుంది, కోర్టు కేసులు పెరుగుతాయి, పిల్లలు బాధపడటం ప్రారంభిస్తారు, ఉద్యోగాలు మరియు వ్యాపారంలో అడ్డంకులు తలెత్తుతాయి మరియు కుటుంబంలోని పెద్దలు అనారోగ్యానికి గురవుతారు. ఇనుము దానం చేయడం వల్ల 7 తరాల పాటు పూర్వీకులకు బాధ కలుగుతుందని శాస్త్రాలలో స్పష్టంగా వ్రాయబడింది. మీరు ఎవరికైనా ఇనుముతో చేసినది ఇవ్వవలసి వస్తే ₹1 లేదా ₹11 వంటి కొంత డబ్బు తీసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వండి మరియు ఇనుమును అమ్మడానికి ముందుకొస్తుంది. ఇది పాపాన్ని నివారిస్తుంది. ముఖ్యంగా శనివారాల్లో ఇనుముతో చేసినది ఎవరికీ కొనకూడదు లేదా ఇవ్వకూడదు. ఇంటి ప్రధాన ద్వారంపై ఇనుప మేకును ఉంచడం చాలా శుభప్రదం, ఎందుకంటే అది చెడు దృష్టిని దూరం చేస్తుంది,
కాని అదే మేకును ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదు. ఇనుప ఉంగరం ధరించడం శనిని శాంతింపజేయడానికి మంచిది, కాని అది కూడా ఎవరికీ ఇవ్వకూడదు. చాలామంది వివాహాలలో పొరపాటున చిన్న ఇనుప వస్తువులను బహుమతిగా ఇస్తారు మరియు వారి వైవాహిక జీవితం సంతోషంగా లేదని గ్రహిస్తారు. కాబట్టి ఎప్పుడూ ఇనుమును బహుమతిగా ఇవ్వకండి. ఎవరైనా బలవంతంగా ఇనుప వస్తువును అందిస్తే దానిని అంగీకరించకండి లేదా దానిని అంగీకరించిన తర్వాత దానిని కొనడానికి కొంత డబ్బు చెల్లించండి. మూడవ అత్యంత ప్రమాదకరమైన విషయానికి కత్తెర, కత్తి, బ్లేడ్ లేదా ఏదైనా పదునైన వస్తువు. ఈ వస్తువులు కుజుడు మరియు రాహువు శక్తిని పెంచుతాయి మరియు వాటిని బహుమతిగా ఇవ్వడం వల్ల సంబంధాలలో పగుళ్లు ఏర్పడతాయి, ప్రేమలో ద్రోహం, ఇంట్లో రక్తపాతం, ప్రమాదాల భయం మరియు మానసిక ఒత్తిడి చాలా పెరుగుతాయి. పదునైన వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల ఇంటి శాంతి మరియు ఆనందం నాశనం అవుతుందని గ్రంథాలలో చెప్పబడింది. కత్తిరించిన కత్తెర లాగానే అవి ఇంటి ఆనందాన్ని కూడా నాశనం చేస్తాయి. చాలా ఇళ్లలో ఒక జత కత్తెరను బహుమతిగా ఇచ్చినందున అది భార్యాభర్తల మధ్య విడాకులకు కూడా దారితీసింది. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం లేదా ఏదైనా శుభ సందర్భంగా కత్తెర, కత్తిని ఎప్పుడూ ఇవ్వకూడదు. ఎవరైనా పొరపాటున మీకు ఇస్తే మీరు వెంటనే అతని నుండి కొంత డబ్బు తీసుకొని కొనాలి. పదునైన వస్తువులను ఇంటికి తీసుకువచ్చినప్పటికీ దుకాణదారునికి డబ్బు చెల్లించిన తర్వాత మాత్రమే వాటిని కొనండి. వాటిని ఎప్పుడూ ఉచితంగా తీసుకురాకండి. కత్తెరలు మరియు కత్తులను ఇంట్లో ఎల్లప్పుడూ మూసి ఉంచండి. వాటిని తెరిచి ఉంచకూడదు. రాత్రి నిద్రపోయేటప్పుడు దిండు కింద కత్తెర ఉంచే పాత సంప్రదాయం ఉంది, కానీ ఈ రోజుల్లో ఇలా చేయకూడదు ఎందుకంటే అది ప్రతికూల కలలను తెస్తుంది. కత్తెరను ఎప్పుడూ మంచం మీద ఉంచకూడదు. చాలామంది కత్తెరలను ప్యాక్ చేసిన తర్వాత బహుమతిగా ఇస్తారు మరియు వారి జీవితాంతం పశ్చాత్తాపపడతారు ఎందుకంటే వారి ఇంట్లో ఎల్లప్పుడూ విభేదాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా పదునైన వస్తువును బహుమతిగా ఇచ్చే తప్పు ఎప్పుడూ చేయకండి. నాల్గవ మరియు అత్యంత ప్రమాదకరమైన విషయానికి నల్ల దుస్తులు. శని మరియు రాహువులకు నలుపు ఇష్టమైన రంగు. దీనిని బహుమతిగా ఇవ్వడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుంది. కుటుంబ సభ్యులు విచారంగా ఉంటారు, నిరాశ పెరుగుతుంది, వ్యాపార నష్టాలు ప్రారంభమవుతాయి, పిల్లల విద్య ప్రభావితమవుతుంది మరియు ఇంట్లో ఎవరైనా తరచుగా అనారోగ్యంతో ఉంటారు. నల్లని దుస్తులు దానం చేయడం వల్ల పూర్వీకులకు కోపం వస్తుందని మరియు కుటుంబ ఆనందం మరియు శ్రేయస్సు నాశనం అవుతుందని గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. ముఖ్యంగా శనివారాలు మరియు అమావాస్య రోజులలో నల్లటి దుస్తులు ధరించడం నిషేధించబడింది. ఎవరికీ ఇవ్వడం గురించి చెప్పనవసరం లేదు. ఫ్యాషన్కి ఆకర్షితులైన చాలామంది ప్రజలు నల్లటి చొక్కాలు, టీ షర్టులు, చీరలు లేదా దుపట్టాలను బహుమతిగా ఇచ్చినప్పటికీ వారి విధి చీకటిగా మారింది. నూతన వధూవరులకు, నవజాత శిశువులకు లేదా వృద్ధులకు నల్లటి దుస్తులు ఎప్పుడూ ఇవ్వకూడదు. నల్లటి పర్సులు, బెల్టులు మరియు బూట్లు కూడా బహుమతిగా ఇవ్వకూడదు. ఎవరైనా నల్లటి దుస్తులు బహుమతిగా ఇస్తే దానిని వెంటనే పేదవారికి దానం చేయాలి మరియు ఇంట్లో ఉంచకూడదు. ఇంట్లో నల్లటి బట్టలు ఉంచుకోవడం కూడా చెడు శకునంగా పరిగణించబడుతుంది. ప్రతికూలత పెరుగుతుంది. అందువల్ల ఇంట్లో చాలా తక్కువ నల్లటి బట్టలు ఉండేలా ప్రయత్నించండి. నల్లటి తువ్వాళ్లు మరియు బెడ్ కవర్లు కూడా ఉంచకూడదు. చాలా ఇళ్లలో నల్లటి బట్టలు బహుమతిగా ఇచ్చిన కారణంగా లక్ష్మీదేవి ఇంటిని విడిచిపెట్టి పేదరికం సంవత్సరాలుగా ఉంది. కాబట్టి ఎవరికీ నల్లటి బట్టలు బహుమతిగా ఇవ్వకండి. ఈ 4 వస్తువులతో పాటు ఖాళీ పాత్రలు, విరిగిన వస్తువులు, ముళ్ల మొక్కలు, విరిగిన విగ్రహాలు మరియు ఇతరులు ఉపయోగించిన వస్తువులు వంటి ఇతర వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదు. అయితే ఈ 4 వస్తువులు గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. మీరు అనుకోకుండా ఈ వస్తువులలో ఒకదాన్ని బహుమతిగా ఇస్తే మీరు వెంటనే ఆ వ్యక్తి నుండి కొంత డబ్బు తీసుకుని దానిని కొనుగోలు చేయాలి. హనుమాన్ చాలీసా లేదా శివ చాలీసాను కూడా పఠించాలి. మీ ఇంట్లో సానుకూల శక్తిని కొనసాగించడానికి ఈ నియమాలను పాటించండి. ఎల్లప్పుడూ ఉప్పును ఒక కంటైనర్లో ఉంచండి. చెల్లించిన తర్వాత మాత్రమే ఇనుప వస్తువులను కొనండి లేదా అమ్మండి. కత్తెర మరియు కత్తులను లాక్ చేయండి మరియు నల్లటి దుస్తులను తక్కువగా వాడండి. అలా చేయడం ద్వారా మీ ఇంట్లో శాంతి, శ్రేయస్సు మరియు శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటాయి. లక్ష్మీదేవి అక్కడ నివసిస్తుంది మరియు కుటుంబ దేవత మరియు దేవత సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ 4 వస్తువులను ఎవరికీ బహుమతిగా ఇవ్వకండి, పొరపాటున కూడా, లేకపోతే ఆనందం మీ ఇంటిని శాశ్వతంగా వదిలివేసి ఎప్పటికీ తిరిగి రాదు. ఇది శాస్త్రాలలో వ్రాయబడింది.
పెద్దలు అనుభవం నుండి చెప్పారు మరియు దీనికి ప్రత్యక్ష ఆధారాలు లక్షలాది ఇళ్లలో చూడవచ్చు. కాబట్టి ఈ 4 వస్తువులను ఎప్పుడూ ఇవ్వకూడదని ఈ రోజు నుండి సంకల్పించుకోండి. నేను దానిని ఎవరికీ బహుమతిగా ఇవ్వను మరియు నా ఇంటి ఆనందాన్ని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుతాను. జై మా లక్ష్మి, జై భోలేనాథ్. మిత్రులారా, ఈరోజు మీరు నేర్చుకున్నది ఏమిటంటే, కేవలం 4 సాధారణ వస్తువులు, ఉప్పు, ఇనుము, కత్తెర మరియు నల్ల వస్త్రం ఎంత వినాశకరమైనవో. లక్షలాది ఇళ్లలో ఈ ఒక్క తప్పు వల్ల లక్ష్మీదేవి తమ ఇళ్లను వదిలి వెళ్లి తిరిగి రాలేదు. ఇప్పుడు మీ వంతు. ఈ 4 వస్తువులను ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదని ఈరోజే ప్రతిజ్ఞ చేయండి. అవి ఎంత దగ్గరగా ఉన్నా, మీరు ఎప్పుడైనా అనుకోకుండా వాటిని ఇస్తే, వెంటనే డబ్బు అప్పుగా తీసుకుని తిరిగి కొనండి. మరియు హనుమాన్ చాలీసా లేదా దుర్గా చాలీసాను తప్పకుండా పఠించండి. మీకు ఈ వీడియో నచ్చితే, మీ ఇంట్లో ఆనందాన్ని కాపాడుకోవాలనుకుంటే, ఇప్పుడే లైక్ బటన్ నొక్కండి. ఈ వీడియోను మీ మొత్తం కుటుంబం, బంధువులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. తద్వారా వారి ఇళ్ళు కూడా నాశనం నుండి రక్షించబడతాయి. మరియు క్రింద ఉన్న వ్యాఖ్య విభాగంలో భక్తితో ఇలా వ్రాయండి: జై మా లక్ష్మి. నా ఇల్లు ఆనందం మరియు శ్రేయస్సుతో నిండి ఉండాలి. మీరు ఎంత ఎక్కువ వ్యాఖ్యలు చేస్తే, లక్ష్మీదేవి మీ ఇంటికి అంత త్వరగా వస్తుంది. ప్రతిరోజూ ఇటువంటి జీవితాన్ని మార్చే నివారణలు మరియు జాగ్రత్తలను స్వీకరించే మొదటి వ్యక్తి కావడానికి, ఇప్పుడే ఎరుపు సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి.